మస్తు మరి ఈరోజు ఒక చిన్న టాపిక్ ఒకటి చూద్దాం. ఏంటంటే పేషెన్స్, అంటే ఓర్పు. అసలు ఓర్పు అనేది గొప్ప కృప అవునా కదా కదా అందరికి ఉండదు, తర్వాత రాదు కూడా, అవునా కదా. ఇట్స్ ఎ జ్యువెల్ అంటారు, అంటే ఇట్స్ ఒక ఆభరణం లాంటిది కూడా. ఏది? ఓర్పు కదా. ఎవరికి ఎక్కువ ఓర్పు ఉండాలి, స్త్రీలకా పురుషులకా? ఇద్దరికి ఉండాలి కదా, ఇద్దరికి ఉండాలి. అది అప్పుడే ఏంటది, చాలా మందికి ఓర్పు అసలు ఏంటి, అసలు ఉండదే ఉండదు కదా, ఉండదు. అందరికి తొందర 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 లేక కొంతమందికి ఓర్పు లేని తన ఒక వీక్నెస్ అనమాట, స్ట్రెంగ్త్ కాదు, వీక్నెస్ కదా. అసలు ఈరోజు స్టడీ చేద్దాం, అసలు ఓర్పు ఎలా వస్తుంది అది చూద్దాం. దానివల్ల ఓర్పు, మనం ఆ పేషెన్స్ అనేది మనం ఎంత ఆశీర్వకరంగా ఉంటామో మనం దేని వాక్యాలను చూద్దామండి. మీరు చెప్పండి, ఓర్పు ఎలా వస్తుంది, మీకు ఐడియా ఉందా? ఎక్స్పీరియన్స్. ఎస్, వెరీ నైస్. ఇంకెట్లా వస్తుంది ఓర్పు? అమానాన్ని నుంచి వస్తుందా? రాదు, రాదు. పరిస్థితుల నుంచి వస్తుందా? అంతేనా, పరిస్థితులు నేర్పిస్తాయి. ఓకే, నైస్. ఇంకెట్లా వస్తుంది? నేను 3 పాయింట్స్ మీ దగ్గర చెప్తాను. నెంబర్ 1, శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకుంటాం మనం. ఎట్లా? కష్టాల ద్వారా ఓర్పు నేర్చుకుంటామండి. కష్టాలు లేని అసలు ఊరోడే కదా, అవునా కదా. వాడికి తొందర కష్టాల నుంచి వచ్చినవాడికి ఏంటి, ఓర్పు వస్తుంది, పేషెన్స్ ఉంటుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? 5:3 చదువు. శ్రమల ద్వారా నేర్చుకుంటామంట మనం. ఏంటిది? ఓర్పు. చదువు ఒకసారి 5:3 తీసుకొని చదివండి. అంతేకాదు, అది శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. సో శ్రమ మనకేం నేర్పిస్తుందండి? పేషెన్స్ నేర్పిస్తాను. పేషెంట్గా ఉండటం, పేషెంట్గా ఎట్లా వ్యవహరించడం. శ్రమలోంచి వస్తే ఆ వ్యక్తి ఏం నేర్చుకుంటాడు? ఓర్పు నేర్చుకుంటాడు. కష్టాల నుంచి వచ్చినాడు. లేకపోతే ఎట్లుంటాడు? తొందర కదా, వాడికి అలవాట్లేదు కదా, ఆ జీవితం అలవాటు, ఇంపేషెంట్ అయిపోతాడు. సో శ్రమ ద్వారా మనిషి ఏం నేర్చుకుంటాడండి? ఓర్పు నేర్చుకుంటాడు. అంటే శ్రమ మంచిదే కదా, చాలా మంచిది. అప్పుడప్పుడు మనకు రావటం ఏంటి? ఆ మేలు. కీర్తన గ్రంథం 119:70 చదువు. కీర్తన 119:70, 119:70 చదువు. 119:70 చూడు. 119:70. చూడండి సార్, దొరికిందా? 119:70 తీసుకొని చదివండి. 70 లేదా? ఉందా? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, అది శ్రమ నుండి ఉండటం నాకు, నీ కట్టడలు లేక నీ వాక్యం నేర్చుకున్నట్లు ఏమన్నాడు? నాకు శ్రమ నుండి ఉండటం నాకు. చూడు, దేవుని వాక్యం నేర్చుకోవడానికి కారణం ఏంటంటే శ్రమ. ఆ మాట చూడండి. నేను నీ కట్టడలు 71 నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండటం నాకు మేలైన. 72 మేలు వేల కొలది వెండి బంగారం నాణ్యమ కంటేను. సో శ్రమ నుండి ఉండటం నాకేంటి? మేలు. ఇట్స్ గుడ్. ఇంగ్లీష్ చూద్దాం. ఎంత? 119:71. ఎస్, చదమ్మా. ఇట్స్ గుడ్ ఫర్ మీ స్టాట్యూట్స్ కదా. ఇట్స్ గుడ్ ఫర్ మీ, నాకు మంచిదంట. ఏంటిది? శ్రమ. మనం చెడ్డదని కాదు, మంచిదంట కదా. సో శ్రమలో ఓర్పు వస్తుంది. మన శ్రమలో కష్టాలు. ఇక్కడ కీర్తనగాడు ఏమన్నా, శ్రమ నుండి ఉండటం నాకు మేలు, శ్రమ నుండి ఉండటం నాకు మేలు. అప్పుడు వాక్యం ఏంటో సంగతులు తెలుసుకుంటాం కదా, వాక్య సంగతి తెలుసుకుంటాం. ఏమండి, మరి కనికరం గల దేవుడు ఒక్కోసారి దేవుని బిడ్డలకి తప్పకుండా ఏం తీసుకొస్తాడు? కొన్ని థింగ్స్ అలౌ చేస్తాం మన లైఫ్లో. సామెతలు 20:30 చదువు. 20:30 సామెతలు, అంటే ప్రావర్బ్స్ చాప్టర్ 20:30 చూద్దాం. చూడు ఒకసారి. ప్రావర్బ్స్ చాప్టర్ 20:30.
చూడమాట, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి. గాయాలంటే ఏం చేస్తాయంట? అంతరంగంలో చొచ్చి చెడుతనం తొలగించి చెడు మార్గం వదిలేస్తాం, చెడు సంగతి వదిలేస్తాం. ఎప్పుడు? దెబ్బ తగిలినప్పుడు. ఇప్పుడు కొంతమందికి ఆపరేషన్ చేయాలంటాడు డాక్టర్. మంచిదా? మంచిదే. వద్దంటే నాకు కత్తి చూస్తే భయం అన్నావు, నాకు రక్తం చూస్తే భయం అన్నావు. చాలా కదా కష్టం. సో శ్రమ నుండి ఉండటం మంచిది. గాయములు చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి. సో అప్పుడప్పుడు హర్ట్స్ మంచిదే. కానీ కొంతమంది ఏం చేస్తారు హర్ట్స్ని వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. దే ట్రై టు డిస్ట్రాయ్ దర్ లైఫ్ కదా. కొంతమంది పాజిటివ్ ఏంటి? కరెక్ట్ మైండ్స్ అని కదా. కొన్ని గాయాలు ఏంటంటే మంచిదే కదా. అసలు గాయాలంటేనే మనకి చాలా మంచిది, ఎందుకంటే అది మేలు చేస్తాం. డాక్టర్ ఇచ్చే ట్యాబ్లెట్స్ అన్ని చేదుగా ఉంటాయా, స్వీట్గా ఉంటాయి చెప్పండి? నాకు వద్దు స్వీట్ ట్యాబ్లెట్స్ ఇమ్మన్నాం అనుకో, స్వీట్ ట్యాబ్లెట్స్ ఉండవు. ప్రతి రోగానికి ఎట్లాంటి ట్యాబ్లెట్ అది చేదే ఉంటుంది. అది కాదు పిల్లలకి అది ఏంటంటే అదొక పైన కోటింగ్, స్వీట్ కోటింగ్ వేస్తాడు. అది వెళ్ళిన తర్వాత అది కరిగిపోదు కొన్ని టైంలో, తర్వాత అది బయటకు వచ్చేది ఏంటి? చేదే. సో సమనం చూడండి ఏమన్నాడు కీర్తనకాడు? చూదమ్మా 20:30 సామెతలు 20వ అధ్యాయం. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో చొచ్చి. చూడండి అప్పుడప్పుడు గాయాలు తగులుతాయి మనకి. ఏం చేస్తాం? కూర్చొని ఆలోచన చేస్తాం, ఏడుస్తాం. అంత ఏడిసి ఏం చేస్తాం? నేను సరి చేసుకోవాలేమో, నేను సరిగా లేనేమో, నా యాటిట్యూడ్ సరిగా లేదేమో, నా వాక్ సరిగా లేదేమో కదా, నా టాక్ సరిగా లేదేమో. ఎప్పుడు ఆలోచన చేస్తాడు మనిషి? దెబ్బలు తగలినప్పుడు. కొన్ని రోజుల క్రితం ఒక ఆయన మాకు వచ్చినాడు. సినిమా పిక్చర్లు ఉంటారు ఆంధ్ర సైడ్లో. ఇక్కడ ఆయన జాయిన్ అవుదామని వచ్చినాడు అన్నమాట. ఇంట్లో డబ్బులు తీసుకొని వచ్చాడు. అంతే కదా మరి. అక్కడ సినిమా ఏంటి దాని పేరు? ఫిలిం ల్యాండా? కాదు, ఫిలిం నగర్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా మోసపోయిన వాళ్ళే. వాడు ఏం చేస్తాడంటే వాడు మోసపోయాడు, ఇంకోటి ఏమైనా దొరికాడంటే వాడిని మోసం చేస్తాడు. కానీ వీడు దొరికాడు ఒకటికి. అబ్బా నువ్వేంటి అసలు ఫ్రేమ్ నువ్వు అదిరిపోద్ది, ఫ్రేమ్లో పెడితే అది పెడితే ఇది పెడితే వీడు ఉండిపోయాడు. డబ్బులన్నీ అడిగిచ్చాడు. ఒకరోజు మాయేవాడు. ఇక్కడ చెప్పినాడు, అరే బుద్ధి లేనివాడా, చాలామంది ఉన్నారు అక్కడ. దేనికి? మోసం చేయడానికి మోసపోయాడు. నువ్వు మోసపోయినట్టు నీకే తెలియదు. అట్లా కాదండి పాస్టర్ గారు, నీకు తెలియదు అన్నాడు. సరే ఒకరోజు ఎలాడితే వచ్చాడు. ఇందిరా అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవడు లేడు, ప్రొడ్యూసర్ లేడు, డైరెక్టర్ లేడు, ఎవడు లేడు. మరి ఏమయ్యాడు? అంతే. నువ్వు మా పెద్ద డైరెక్టర్ ఇప్పుడే మన ముందే యాక్టింగ్ చేస్తాడు. హలో పలానా డైరెక్టర్ పేరు ఎత్తుతున్నాడు, ఎవడో డైరెక్టర్ అనగాడు ఎదురుకున్నాడు. ఏమనిపిస్తుంది? అమ్మో నిజమే కావాలి వీళ్ళు. ఏంటి వాడేం చేశాడు? ఈ కన్ఫ్యూజన్లో ఈ తుకారం ఎట్లా దిగినాడు అనమాట. ఏంటది బస్సు ఎట్లా దిగినాడు? ఉల్టా దిగినాడు. దిగితే ఏమైంది? మొత్తం ఇదంతా కొట్టుకుపోయినాడు. కొట్టుకుపోయి నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఇట్లా కూర్చున్నాడు ఇంట్లో. పద్మ అంటే ఆయనకి ఐడియన్ అవి వేమని ఎట్లా కూర్చున్నాడు అట్లా కూర్చున్నాడు. ఏంది నాయన అంటే చెప్పాడు స్టోరీ. అప్పుడు ఆలోచన చేశాను, అయ్యగారు మీరు చెప్పినప్పుడు వినాల్సింది. గాయములు చేయి దెబ్బలు మనుషులు ఏం చేస్తాయి? ఆలోచింపజేస్తాయి, జ్ఞానం పుట్టిస్తాయి కదా. ఓర్పు వస్తున్నాడు. అరే ఎంత పని జరిగిపోయింది. ఇప్పుడు ఆడికి ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళ నాన్న బెల్ట్ తీసుకొని చెప్పు తీసుకుంటే వాళ్ళ అమ్మ చెప్పు తీసుకుంటే ఇలా బెల్ట్ తీసుకున్నాడు. అంతే కదా. ఏం పోగొట్టాడు? పైసలు లేక గోల్డ్ ఎంత పోగొట్టినాడు, పారిపోయినాడు. అవునా కదా. సో అక్కడ తన్నులు, ఇది ఉల్టా పడ్డాడు అంటే ఇక్కడ కూడా తన్నులే. అంటే ఒక మనిషికి దెబ్బలు ఏం కావాలంటే అప్పుడప్పుడు తగిలితేనే వాడు ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు, నేర్చుకుంటాడు. పేషెన్స్ వస్తుంది, శ్రమ ఏమంటారు దాని ఓపిక వస్తాం. లేకపోతే అందుకని దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడండి? హెబ్రీ పత్రిక 12:10 చూద్దామా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం.
హెబ్రీ పత్రిక 12:10 చూడు ఏం చెప్తుందో బైబిల్ అండి. 12:10 హీబ్రూస్ చాప్టర్ 12:10 చూడు. సారీ అట్లా రాను. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో అది మన మేలు కొరకే శిక్షించున్నాడు. చూసారా, ఈస్ డూయింగ్ థింగ్స్ ఫర్ అ గుడ్ అంట. ఇంగ్లీష్ చదవం 12:10. ఇంగ్లీష్ చదవం హీబ్రూస్ చాప్టర్ 12:10 చదవమ్మా. Chastised us. After their own pleasure, but he for our profit, that we might be partakers of his holiness. Yes. ఎందుకంటే అలా చేయటం వలన మనం ఏం నేర్చుకున్నాం? హోలీనెస్, పరిశుద్ధత ఆలోచన చేశాడు మనిషి. సో దేవుడు నీ జీవితంలో కొన్ని గాయాలు ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు, అలౌ చేస్తాడు. ముఖ్యంగా విశ్వాసం అయితే అప్పుడు మన మనిషి ఏం చేస్తున్నాడు? ఎదురు దెబ్బ తింటేనే మంచి షూ కొనుక్కుంటాను కదా. కొన్ని జరగాలంతే, అప్పుడే మనిషి ఎక్కడికి వస్తాడు? భూమి మీద ల్యాండ్ అవుతాడు. లేకపోతే అసలు అబ్బో మనం తెలుసు కదా, వినం, చక్కగా చెప్తే అస్సలు వినం. చిన్నప్పటి నుంచి మనకి ఎందుకు తలదింటే స్కూల్లో, అందుకే మనకు సప్పు ఎందుకు చెంపల పగిలి స్కేల్ ఇరిగింది ఎందుకు? అదే కారణం. సరిగ్గా చెప్తే వినలే కాబట్టి. గాయములు, చేతి దెబ్బలు ఓర్పు ఎట్లా వస్తుంది చెప్పండి? నెంబర్ 1 ఎట్లా వస్తుంది? శ్రమ ద్వారా మనం నేర్చుకుంటాం, కష్టాల ద్వారా, చిక్కుల ద్వారా, ఎరుకల ద్వారా. వి లెర్న్ థింగ్స్ త్రూ పర్సిక్యూషన్ ఆర్ ఈ దెబ్బలు కదా. రెండోది చెప్తాను చూడండి. రెండోది మనల్ని అంట దేవుడు ఒక ప్రాసెస్లో పెడతాడంట ఓర్పు నేర్చుకోవడానికి. అదేమో గాయం, అది శ్రమ. తర్వాత ఒక ప్రాసెస్లో పెడతాడంట దేవుడు. ఒక ప్రాసెస్ అంటే ఏంటి అర్థం? చూడు సార్, యాకోబు పత్రిక 5:7 యాకోబు, జేమ్స్ చాప్టర్ 5:7 కృష్ణ చదువుతారా? 5:7 సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చదవమాట చూడండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. ఆహా, దీంతో పోల్చాడు చెప్పండి. ఒక ఫార్మర్ అంట విత్తనాలు వేసి ఏం చేస్తాడు? వర్షం కోసం, లేక పంట కోసం వెయిట్ చేస్తాడా? ఓ ఫార్మర్ ఇంపేషెంట్ అయిపోయాడు అనుకో, ఎవడు చేస్తాడు ఈ వ్యవసాయం అలా అన్నాడు. ఆడికి ఏం మిగులుతుంది? చిప్ప. ఎందుకంట సహోదరులారా, చదువు మళ్ళీ చదువు. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు. ఏమంటే సేమ్ వ్యవసాయకుడు ఎట్లయితే పంట తొలకరి వర్షంలో ఏం చేస్తాడు చెప్పు? తొలకరి ఏం చేస్తాడు? విత్తనాలు ఇస్తాడు. తర్వాత కడువరి వర్షం ఏం చేస్తాడు? పంటకు వస్తాడు. రెండింటి మధ్యలో తేడా ఎంత తెలుసా? 3 నెలలు, 6 నెలల, 3 నెలల, 3 months కనిపెడతాడా? వ్యవసాయం అలా అని వెళ్ళిపోయినాడు. హీఈస్ గోయింగ్ టు లూజ్ అనమాట. అంతే కదా. ఇప్పుడు ఓపిక లేకపోతే, ఓర్పు లేకపోతే వ్యవసాయకుడు కూడా ఏం చేయలేడు? వ్యవసాయం. మన పిల్లల విషయం కూడా చూడండి. మనం ఫాస్ట్గా అయిపోవాలని చూస్తాం. ఫాస్ట్గా టేబుల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ఎట్లా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో బ్రదర్ మనం ఏం చేయాలి? పిల్లల్ని వాడికి ఓకే ఏముంది? ఒక కెపాసిటీ, వాడు నేర్చుకునే బుర్ర అవన్నీ ఉండాలి. ముందు మనమే బుర్ర తక్కువ. పేరెంట్స్ని బట్టే మనకి ఇంటెలిజెన్స్ తెలుసా మీకు? పేరెంట్స్ని బట్టి ఇంటెలిజెన్స్ అండి పిల్లలకి. చదువు ఏమంటారు, తెలివితేటలు ఎలా వస్తాయి? అమ్మ నాన్న బట్టి లేక తాతలుగా. యాక్చువల్గా మనదే. మన చదువుల్లో వెనక నుంచి ఫస్ట్ వచ్చేవాళ్ళం. మన పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫస్ట్ ర్యాంక్, అది కూడా స్కూల్ ఫస్ట్. అదే అట్లా ఓపికతో కనిపెడదంట ఫార్మర్.
విత్తనాలు విత్తాడు, తర్వాత ఏం చేస్తాడంట, ఈ ఓపికతో కనిపెడతాడు, దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడు, వీడ్స్ అంటే కలుపు మొక్కలు తీస్తాడు, పంటను కాపు కాస్తాడు కదా, తర్వాత దానికి మందులు వేస్తాడు. ఏమన్నా రోజు వచ్చి గమనిస్తాడు పంటను, ఎందుకంటే ఏమన్నా పురుగు పట్టిందేమో దానికి తగిన అప్పుడే వాడికి ఫలం వస్తుంది. వ్యాసం వేసి కూర్చొని గప్చి కూర్చున్నాడు అనుకో, ఎలుకలు వస్తాయి, పందికొక్కులు వస్తాయి, ఇవన్నీ కనిపెట్టిన తర్వాత వాడికి ఏమొస్తుంది, పంట వస్తాడు. చూసారా, ప్రాసెస్లో పెట్టాడు దేవుడు. వెయిట్ కదా. చాలాసార్లు మన పనులు కావు, కనుచూపు మేరలో ఏ పరిష్కారం లేదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా, వెయిట్ కదా, ప్రాసెస్లో పెట్టాడు. కాబట్టి మనకి ఈ ప్రాసెస్, ఈ ఓర్పు రావాలంటే దేవుడు అంట అప్పుడప్పుడు మనం కట్టుకున్న గూళ్ళను కొని చెరిపేస్తాడు. మీరు అనొచ్చు, ఏం గూళ్ళు కట్టుకున్నారా అబ్బాయి అని. గూళ్ళు అంటే ఏంటి, దేని మీద ఆధారపడటం, ఎవరి మీద ఆధారపడటం, అధికమైన కంఫర్ట్ జోన్, అధికమైన ప్రేమ చూడు, అలాంటి గూళ్ళని ఏం చేస్తాడు. 32 అధ్యాయం చేయండి, డ్యూటరానమీ అంటే ద్వితీయోపదేశకాండం 32:11 చదువు. 32:11 పక్షిరాజు, డ్యూటరానమీ చాప్టర్ 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. ఏమండి, పక్షిరాజు అంటే ఈగిల్, అదంట ఎక్కడో ఎత్తైన ప్లేస్లో ఏం చేస్తుంది, అయితే తన పిల్లలకి ఏం చేస్తుంది, అన్ని తీసుకొచ్చి అన్ని ఫీడ్ చేస్తారు. ఈ పిల్లలు ఏమైపోతే కాలక్రమంలో ఏమైపోతాయి, అవి పెరుగుతాయి, తర్వాత ఆ గూడుకు అలవాటు పడతాయి. మమ్మీ తీసుకొచ్చి పెడుతుంది, తిని పడుకుంటాయి. మమ్మీ ఇది బాగాలే అది బాగాలే అని చెప్తున్నాడు. అయితే ఇదేం చేస్తుంటే అమ్మ ఇదేది వీళ్ళకి ఎగర్తం రావట్లే, ఫుడ్ సంపాదించుకొని రావట్లే, జాబ్ ఏది చూసుకోవట్లే, లేక ఎప్పుడు నా మీద ఏం చేస్తున్నారు, ఆధారపడుతున్నారు అని దాని కట్టిన గూడంతా ఏం చేస్తుంట. అదేంటి అదో, ఆ గూడు లేకపోతే ఎక్కడ ఉంటాను. తర్వాత ఏం చేస్తుందంటే ఆ గూడిని రేపి ఒక్కొక్క పిల్లని ఒక్కొక్క కిక్ కొడుతున్నాడు, అక్కడి నుంచి ఎత్తు నుంచి అక్కడి నుంచి కిక్ కొడితే ఎట్లా కింద పడాలా, పుర్లకుంట వస్తే అవి ఏం చేస్తాయి, భయంతో రెక్కలు కొడతాయి, రెక్కలు ఆడిస్తాయి. అది కిందకి కొట్టి స్మాష్ అయిందంటే ఏమో చెప్తే తెలుసా, ఎక్కడన్నా రాక్ స్మాష్ అయితే చచ్చిపోయిపోయాయి కదా. అది ఏం చేస్తుందంటే కిందకి వచ్చి పడే ముందు దాని కింద నుంచి వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తాం. దేన్ని రెక్కల మీద తీసుకెళ్ళి మళ్ళీ ఆ హైట్కి పోయి అక్కడ మళ్ళీ వదిలేస్తుంది అక్కడ. పిల్లలు ఏమనుకుంటా చెప్పు, ఒక పాట రాస్తాయి, మా మమ్మీ ఒక విగ్రహమా ఒక బొమ్మ, అది పాట రాస్తుంది తెలుగులో, కొండ రాయిన బండ రాయి. ఎందుకంటే ఏం చేస్తుంది, నాతో ఆడుకుంటుంది నా జీవితంలో, పైకి తీసుకుపోయి ఏం చేస్తుంది, కొంప తీసి తలకాయకి కానీ హిట్ అయింది అనుకో, ఇక్కడ బండకి చచ్చిపోతా కదా, మా అమ్మకి తెలియదు అది ఇదే లోపల. గాడ్ సమ్ టైమ్స్ మన జీవితంలో కట్టుకున్న గోడలు నెస్ట్లు ఏం చేస్తాడంటే చెరిపేస్తాడు, చెదర కొడతాడు. సో దట్ విల్ డిపెండ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడినట్లుగా, మనుషుల మీద కాకుండా, నీ కలిగి ఉన్న చదువు సందర్భం మీద కాకుండా, ఎక్సెట్రా మీద కాకుండా. ఒక్కోసారి ఏం చేస్తాడు, ఉన్నటువంటి రేపటి నుంచి యూఆర్ ఫైర్డ్ అంటాడు రేపు బాస్. సార్ వాట్ ఐ డిడ్, షట్ అప్, గెట్ అవుట్ అంటాడు. అప్పుడు ఏం చేస్తావు, ప్రభు తెలుసుకుంటే దేవుని మీద ఆధారపడతావు, లేకపోతే సాయంత్రం కాలు ఇడ్చుకుంటూ వస్తావు. యు నో వై, బికాస్ గాడ్ అలౌస్. దేవుని బిడ్డలకు ముఖ్యంగా ఒక్కోసారి మనం ఎక్కువ డిపెండ్ అయిపోతా ఉంటాం దేవుని మీద కాకుండా, దేవుని వాక్యం మీద కాకుండా. ఆ గూళ్ళు ఏం చేస్తాడు, మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ప్రభా ఎందుకు ఎట్లా నాకు చెప్పొచ్చు కదా, ఒక 6 నెలల నోటీస్ అన్న ఇవ్వద్దా,
అవన్నీ మనం ఎవరితో బాధించిన అవసరం, మీ బాస్తో బాధిస్తే ఏం చేస్తాం? 6 నెలలు నోటీస్ ఇవ్వద్దు వస్తారంటే ఏదన్నా ఏదో చెప్తూ ఉంటా ఉదాహరణగా. ఎందుకు చెప్తున్నా గూడు చెరుపుతాడంటమ్మా ప్రభు. ఇట్స్ ప్రాసెస్ అంటే మనం అనుకుంటా బా ఎంత కఠినం చేసినట్టు మా దేవుడు, ఎంత నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసినాడు, ఏం చేసినాడు కదా. గాడ్ డస్ దట్ అంటే బికాస్ మనం దేవుని మీద ఆధారపడ్డాడు, మనుషుల మీద కాకుండా. నేను నిన్న బైబిల్ స్టడీ చూసాను, సేవలో వచ్చిన కొత్త రోజుల్లో. ఐ థింక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. ఒక అంకుల్ మాకు 200 రూపీస్ ఇచ్చేవాడు. ఎక్కడ? విజయనగర్ కాలనీ. ఎక్కడ విజయనగర్ కాలనీ తెలుసా మీరు? మేదీపట్నం దగ్గర విజయనగర్ కాలనీ గుర్తుందా? విజయనగర్ కాలనీ. ఆయన దగ్గర పోయేలా ప్రతిరోజు. ఆయన మీద ఒకలాంటి ఏం కలిగింది మాకు? ఆశ. ఆశ అండి, ఆశ. అఫెక్షన్ కాదు, ఎఫెక్షన్ కాదు, డబ్బు మీద ఎఫెక్షన్. మా అవసరం ఇచ్చే 200. ఇప్పుడు 200 అంత దూరం పోయి నువ్వు ఆటోలో పోతే వచ్చేస్తా, అట్లా కాదు. అప్పుడు మాకు చాలా నీడ్ ఉంది. అండ్ 200 వాజ్ వెరీ ప్రెషియస్ అనమాట ఆ టైంలో. సో ఇక్కడ మాకు డక్కు TVS 50 ఉండేది. పోయేవాళ్ళు అక్కడ ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఉండే పెట్రోల్. అక్కడ పోయి ఆయన దగ్గర అప్పుడు ఇవన్నీ ఏం లేవు, పేటిఎం గీటీఎం ఏం లేవు. ఏం చేశాడు? 200 రూపీస్ చెక్ ఇచ్చాడు, అక్కడ డబ్బులు ఇచ్చాడు. అమ్మయ్యా వచ్చాడు. దేవుడు చూశాడు. హౌ గాడ్ డస్. గూళ్ళు రేపుతాడు, డిస్కనెక్ట్ చేస్తాడు మనుషులు. ఒకరోజు రమ్మని ఫోన్ చేస్తే వెళ్తే మనిషి లేడు. వాళ్ళ భార్య ఉంది. వాళ్ళ భార్య పిసినాసిది. మనం చదువుకున్నాం చూడు, కార్బోహైడ్రేట్స్ 15 గ్రాములు, ప్రోటీన్ 5 గ్రాములు, మనం చదువుకున్న బ్యాలెన్స్ డైటా అట్లన్నీ పెడుతున్నాడు ఆమె డాక్టర్. మనకేమో అవన్నీ పడవు కదా. ఆ కార్బోహైడ్రేట్ 5 గ్రాములు, స్టార్చ్ 3 గ్రాములు తింటే మనం ఎట్లా ఉండేవాళ్ళం కదా. ఆమె ఎట్లా అంతా చేసిన డాక్టర్ చచ్చిపోయాను. సరే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు మనవాడు ఎడిపోయినాడో ఏమో. ఇవో ఫోన్ చేసిన భార్య, ఏం వస్తున్నా అన్నాడు. 5 అయిపోయింది, 6 అయిపోయింది, రానే. సరే ఇక మాకు వెళ్తామంటే మళ్ళీ వస్తాం అని చెప్పి బాయ్ చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసాం. సరిగ్గా విజయనగర్ కాలనీలో సెంట్ ఆన్స్ స్కూల్ ఒకటి ఉంది. స్కూల్ దగ్గర రాగానే మా బండి ఇటు వస్తుంది, ఆయన కార్ ఇటు ఆపోజిట్ వస్తున్నారు. ఏం చేయాలి చెప్పు? ఆగాలి. ఆగి బాయ్యా సారీ బాబు, ఈ నోస్ వై వీ కేమ్. కానీ ఆయన బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఇదేంద్రా బాయ్ అనవసరంగా ఉన్నది 20-30 రూపాయలు ఏం చేసాం మేము? అయ్యో వేస్ట్ చేసుకొచ్చినాం. ఇంటికి వచ్చి ఆలోచన చేశాం, మాకు ఎందుకు ఈ గుణపాఠం, ఎందుకు ఈ సంగతి అంటే మనుషుల మీద ఏం చేస్తున్నాం? అది మమ్మల్ని పిలిచిన వాడు దేవుడు, పోషకుడు ఎవరు? మనుషుల మీద ఎక్కువ ఆనుకుంటాం వల్ల ఆ మనుషులు అనే గూడిని ఏం చేస్తాడు? ఏమంటే అప్పటి నుంచి ఆయన మాట్లాడే మాట్లాడు, అరే సారీ పోయి రాలేదు ఎందుకు ఇదిగో అని ఏమన్నాడు అనమాట. అంతే మాకు అర్థమైంది ఏంటంటే, ఎస్ ప్రభా, మా జీవితంలో ఏం చేసాం? డిపెండ్. ఎవరెవరి మీద డిపెండ్ అయ్యామో అవన్నీ దేవుడు ఏం చేసేవాడు తెలుసా? కట్టు. మా మదర్, ఇంకా రిలేటివ్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏదో దే వాంట్ అంటే సపోర్ట్ చేయలేదు, చేస్తాం. కానీ మన మనసు ఎట్లాంటిదంటే అక్కడి నుంచి మనకి సపోర్టింగ్ వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? ఆధారపడతాం. దేవుని ఉద్దేశం ఏంటి? మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించట మేలు కదా. అవును. డిపెండింగ్ ఎవరి మీద? దేని మీద? డిపెండింగ్ ఎవరి మీద? దేని మీద? వీ హ్యావ్ టు రియల్లీ అనలైజ్. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ గూడులను ఏం చేస్తాడు దేవుడు? చెదర కొడతాడు. రాజులను నమ్ముకోండి కండి. వచ్చిన చూద్దామా? నేను వచ్చిన మళ్ళా జ్ఞాపకం చేస్తా. ఎక్కడ కీర్తనా చూడసారి ఏం చెప్తుందో బైబిల్ ఒకసారి చదువు, నాకు హెల్ప్ చేయండి. 118 Psalm 118:8 చదువుమా. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకుంటే కంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం, రాజులను నమ్ముకుంటే కంటే.
చూసావా? అంటే మరి మనుషులు నమ్మకుండా ఎట్లుంటామండి? మనం ఉన్నామే మనుషుల మధ్యలో కదా, వాళ్ళు నమ్మకుండా ఎట్లుంటాం? ఇప్పుడు అందరు ఉన్న వాళ్ళందరూ మనుషులు, జంతువులు ఏం లే కదా. మనం మనుషులతో ఉంటాం, మనుషుల మధ్యలో ఉంటాం కదా. హౌ కెన్ వి నాట్ ట్రస్ట్ దెమ్? మోర్ దెన్ గాడ్. అది యూ క్యాన్, యూ షుడ్, కానీ నాట్ మోర్ దెన్. ఒకసారి దేవుని కన్నా ఎక్కువ వాళ్ళనే, బాబు నువ్వే నా దేవుడు, నువ్వే నా పరమాత్ముడు అని అనుకుంటున్నాం కదా. మన నేచర్ అదండి. వి ట్రస్ట్ పీపుల్ మోర్ దాన్ గాడ్. అది మనుషులను నమ్ముకుంటే కంటే, రాజులను నమ్ముకుంటే కంటే ఎవరికి యెహోవాను ఆశ్రయించుతా. ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఇంకో క్వశ్చన్ చదవమ్మా, చెప్పమ్మా. 20వ కీర్తన 7వ వచనం. 20వ కీర్తన 7వ వచనం. కీర్తన Psalm 27th verse. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. అయితే మనమైతే కొందరు దేనికంట? రథములు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే చూడు, కొంతమంది గుర్రాలు, ఇంకా రథాలు, అంటే అధికారంలో ఉన్నవాళ్ళు, పవర్, ఆస్తులు, వాటి మీద డిపెండ్ అవుతారండి మైండ్. కానీ మనమైతే 8వ వచనం చదువు, కంటిన్యూ చేయి. వారు ఎవరాళ్ళు? రథాలని, గుర్రాలను ఆశ్రయించిన వాళ్ళు. వారు ఎందుకు? అవి నమ్మదగినది కాదు. మనుషులు కూడా నమ్మకమైన లేదా? హలో, మనుషులు నమ్మకమైన వాళ్ళనా? మనిషిని అంతా దేవుడితో దేంతో చేశాడు దేవుడు? మట్టి నమ్ముతావా? ఇప్పుడు మన సమ్మర్కి మట్టి కుండలు తెచ్చుకుంటాం, దాని కనుక టపక్కన పోసామనుకో నీళ్ళు ఏమైతే కింద ఫ్రాక్చర్, అంత ఫ్రెజైల్ అన్నాడు కదా. అవునా కదా? అసలు మట్టితో చేసిన కుండనే మనం కూడా మట్టితో చేయాలి. మన మట్టి స్వభావం ఉంటుందా? ఉండదా? అందుకని చూడండి, మనకు తొలకరి వర్షాలు వచ్చినప్పుడు మట్టి వాసన ఇష్టం. ఎందుకు? ఆ సబ్స్టెన్స్ మనలో ఉంది కాబట్టి, ఆ ప్రాపర్టీస్ అన్నీ మనలో ఉంటాయి. తెలుసా మీకు? ఆ మ్యాగ్నీషియము, ఆ అయను, అవన్నీ ఉంటాయి మనలో. అందుకనే వీఆర్ ఫ్రమ్, సైన్స్ ఆల్సో ప్రూవ్స్ దట్ గాడ్ మేడ్ మ్యాన్ ఫ్రమ్ డస్ట్ ఆర్ మడ్. మన లక్షణాలు ఉన్నాయి కాబట్టి, మన గుణాలు ఉన్నాయి కాబట్టి మట్టిలో ఈజీ కలిసిపోతాం. మట్టిలో ఏమైంది? గోల్డ్ కాదు, మనం గోల్డ్ మట్టిలో కలదు, కానీ మనం మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతాం. అండ్ మనుషులు నమ్మకున్నావా ఎక్కువ దేవుని కన్నా అసలు జబర్దస్త్ దెబ్బ తగులుతుంది. మీకు తెలియదండి, మా తమ్ముడు ఎత్తు లావు ఎట్లా ఉన్నాడు తెలుసా? వాడు ఎత్తున్నాయి లావు ఉన్నాడు. దేంతో చేశాడు దేవుడు? మట్టే. ఇట్స్ మేడ్ ఆఫ్ డస్ట్ అని. అఫ్ కోర్స్ పీపుల్ మే బి రిలయబుల్, కానీ ఇందాక మనవాడు అన్నట్టు ఎంతవరకు నమ్మాలో, నాట్ మోర్ దెన్ గాడ్, నాట్ మోర్ దెన్ వర్డ్ ఆఫ్ గాడ్ కదా. సో ఏండి, సో గాడ్ ప్రాసెస్లో పెడతాడంట ఓర్పు రావడానికి. మనకి ఓర్పు రావడానికి ఆయా సమయాల్లో మనం కట్టుకున్న గూళ్ళని ఏం చేస్తాడు? ఎస్, చూస్తాడండి. అండ్ మన పేషెన్స్ ఎంత ఉంది. అవును, అబ్రహాం గారు వెయిట్ చేశాడా ఎన్ని రోజులు? హీబ్రూస్ చాప్టర్ 6:15 చదవండి ఒకసారి. సారీ, రోమన్స్ చాప్టర్ 4:18 చదువు. రోమాపత్రిక 4వ అధ్యాయం 18 వచ్చిన. రోమాపత్రిక 4:18 చదువు. చదువుమా. 4:18 రోమన్స్. నీ సంతానం ఇలాగ ఉండునని ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే మనం నమ్మడానికి ఏముండాలి? కనీసం మనం ఎంత ఆధారం
ఇక్కడి నుంచి బెంగళూరు బొమ్మన్నాడు అనుకో మన పెళ్లి కొడుకుని, ఏం అడుగుతాను చెప్పు? ఎక్కడ ఉండాలి? టీఏ దొరుకుతుందా? ఇంకేం దొరుకుతుందా? డిఏ దొరుకుతుందా? హెచ్ఆర్ఏ దొరుకుతుందా? గ్యాస్ దొరుకుతుందా? ఇప్పుడు గ్యాస్ లేక పంపులో నీళ్ళు వస్తాయా? ఇన్ని చూసాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మినవా. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలవాలనుకుంటారు? నేను కొంతమంది కలవాలి అక్కడ. నెంబర్ 1 పౌలు. నాయన నువ్వు గట్టి పిండం. గట్టి పిండం వాడు తెలుసా అర్థం? యూఆర్ సో ఐ కాంట్ ఎక్స్ప్రెస్, అంతే, అంత గట్టి దేవుని విషయంలో. నెంబర్ 2 డేవిడ్ గారు అన్న ఆయన. కొడుకులందరూ సుపుత్ర పండిత పుత్ర పరమశుంట అని. ఆ పండితుడు డాడీయే కానీ వీడికి ఏమి చదువురా సంజయ్. ఇంకొకరు ఎవరు తెలుసా? అబ్రహాం అండ్ మోజస్. అబ్రహాం ఈ విషయం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిన ఎట్లా? బికాస్ ఆఫ్ ఫెయిత్. ఆయనలో ఓర్పు వచ్చింది, విశ్వాసం. నిరీక్షణకు ఆధారం లేదు అంటే దీనిని బట్టి నమ్ముదాం కదా అని లేదనమాట. మనకు అందరికి నిరీక్షణ ఉంటే నమ్ముతాం, అంటే ఒక హోప్ ఉంటే నమ్ముతాం. రేపు జీతం వస్తుందంటే ఈరోజు ఏం చేస్తాం? అన్నీ ఖర్చు పెట్టేస్తాం. రేపు జాబే లేదనక ఏం చేస్తాం? నిరీక్షణ లేదంట ఆయన, అంటే హోప్ లేదనమాట. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగినాను. చూడ ఏం చెప్తున్నా అంటే ఎస్, గాడ్ ఆల్వేస్ మనల్ని ఒక ప్రాసెస్లో పెడుతున్నాడు కదా. సో దట్ మనం ఓర్పు కలిగి, ఎంత ఓర్పు అండి కదా. ఆయనను ప్రామిస్ చేస్తాడు దేవుడు ఒక ఏజ్లో. ఎంత ఏజ్లో చెప్పండి? 90 ఏళ్ళకి ప్రామిస్ చేస్తాడు. నెరవేర్పు ఇప్పుడు 100. 90 ఏళ్ళ ముసలివాడికి నువ్వు సన్న అంటే ఏమంటాడు చెప్పు? ఇప్పుడేంటి? ఏమండి జోక్ చేస్తున్నావా? అయినా నాకు పిల్లని ఎవరు ఇస్తారంటాడు ఆడు. అంటే ఇస్తే చేసుకునేటట్టే ఉన్నాడు వాడు. ఇస్తే చేసుకుంటాడు, కానీ అయిన సంగతి అట్లా కాదు. 90 ఏళ్ళ ఇప్పుడు ప్రామిస్ చేశాడు. చదువు కంటిన్యూ అందులో. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అవిశ్వాసం చేత ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. ఎక్సలెంట్ కదా. సరే, దేవుడు ఎన్ని మార్క్స్ ఇస్తాడు ఈయనకి? ఏం ఆలోచన చేశాడు? నా శరీరం మృతతుల్యమైంది, సారా మృతతుల్యమైంది అని ఆలోచన చేశాడు. కానీ దేవుని మాటలు మాత్రం ఇది డౌట్ అనమాట. మనకు 190 డౌట్లు వస్తాయి. చూడు ఆయన చూడండి ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, అంత ప్రాసెస్లో డౌట్ గాడ్. డౌట్ గాడ్ అబౌట్ హియర్ ప్రామిస్ అండ్ అబౌట్ హిస్ థింగ్స్. దేవుడు వాగ్దానం చేసిన వాడు ఏమన్నాడు? సమర్థుడని మాట వాడాడు చూడు, అన్నాడా? చూడు తెలుగు వాడాడా? ఆయన వాగ్దానం చేసిన సమర్థుడు. సమర్థుడు అంటే తెలుసా అయిందా? కేపబుల్. గాడ్ ఈస్ కేపబుల్ ఆర్ ఏబుల్ టు కీప్ ద ప్రామిస్ అని విశ్వాసంతో బలం. ఎందుకు చెప్తున్నానంటే ఎస్, నెంబర్ 2 ఓర్పుకి ప్రాసెస్లో పెడతాడు దేవుడు కదా. డిలే చేస్తాడు అన్నట్టు. కొన్నిసార్లు మన ప్రార్థనలో డిలే చేస్తుంటాడు, అన్యూజువల్ డిలే. అఫ్కోర్స్ మనకు భారతీయులకు చాలా అలవాటు ఓర్పు. మన ట్రైన్స్ 8-9 గంటలు ఏంటి డిలే. అసలు స్టేషన్ నుంచి బయటకే రాం. మనం ఏం చేస్తాం? ఎర్లీ మార్నింగ్ 2 o'clock కన్నా రాకపోతుందా అనుకుంటాం, నేర్చుకుంటాం మనం. కానీ ఫారిన్లో అట్లా ఉండదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఏం చేస్తాడు తెలుసా? వెళ్ళిపోతాడు. కంప్లైంట్ ఏంటి? అసలు వెళ్ళిపోతాడు.
అసలు డిలే రాదనుకోండి, మనకేంటి చిన్నప్పటి నుంచి ఒకటే డిలే. నేను కూడా అప్పుడు ఈ దీంట్లో పెంచబడ్డాం అంతే, రేషన్ షాప్ దగ్గర నుంచి ఏంటి మనకి అన్ని డిలేనే అలవాటు అయిపోయింది. అండ్ నేను ఇది ఈజీ అని కూడా నేను ప్రాసెస్లో ఉన్నా కూడా ఒక్కోసారి ఇట్స్ నైస్. యోబు గారి సంగతి చూద్దాం. 5:10 చదవమ్మా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. వెయిటెడ్ అంట. చదువు ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద 5:10 అమ్మా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. సారీ జేమ్స్ అమ్మా, సారీ ఫర్ దట్. జేమ్స్ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5:10. ఇప్పుడు చదువు. నా సహోదరులారా, చదవండి. సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిని, ఆయన ఎంతో జాలియు ఎంతో జాలియు కనికరము గలవాడని. యోబు యొక్క సహనం ఉన్నాడండి, చాలా సహనంగా ఉన్నాడా? ఉన్నాడా లేడా? ఆయన కష్టంలో ఉంటే భార్య వచ్చి ఏం చేసింది, ఇంకా కొంచెం ఆ అగ్నిలో ఏం పోసాడంట, ఆజ్యం పోసాడు. ఇప్పుడు కనుక భర్తలకు అట్లా చెప్పు, లేచి పడ 2 చంపలు బొగ్గలన్నీ లాగి 2 కొడతాడు. ఓపికతో ఏం చేశాడు, మంచి డీసెంట్గా చెప్పాడు ఆమెకి. ఏమని మనం శ్రమలే కాదు, మేలే కాదు, శ్రమలు కూడా అనుభవించాలి కదా నువ్వు. ఇప్పుడు భర్తలకు చెప్పండి అట్లా ఏదైనా చెప్పినావా, 2 చంపలు పటాపట కదా. మన చదువుమా 5:10. ఎస్, జేమ్స్ చాప్టర్ 5:10. నా సహోదరులారా, శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుమా. చదవండి. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని. అబ్బా, ఎంత నేర్చుకోవాలి మనం. ఆయా సమయాల్లో అసలు ఓపిక ఉండదు మనకి కదా. అసలు ఎంత కొంతమంది అసలు నో పేషెన్స్ అనమాట, ఇంపేషెంట్ అయ్యారు. ఎవరా కదా, ఇంత ఇంపేషెంట్ అయిపోతాం. పర్సన్ తొందర. చూడు, యోబు గురించి మనం నేర్చుకున్నాం. అండ్ హీస్ కీపింగ్ హిస్ ప్రామిస్. ఒక ప్రాసెస్లో పెట్టాడు దేవుడు, నీకు పరిష్కారం చేయట్లేదు అంటే ఇది సంథింగ్ కదా, ఇది సంథింగ్. ఆ ప్రాసెస్లో మనం నిరీక్షణగా ఆధారం లేనప్పుడు అబ్రహాం గారు నమ్మినాడండి. వాజ్ నో హోప్, కానీ నమ్మాడు అంతే. బతుకుతామన్న ఆశ లేనప్పుడు దేవుడు, మీరు చూడండి, మన జీవితంలో ఎప్పుడైతే జీరోకి వస్తామో అప్పుడే గాడ్ బిగన్స్ టు వర్క్. అంటే ఏంటి, దేవుని మీద 100% ఆనుకున్నప్పుడు. అటు కొంచెం ఇటు కొంచెం చూడు, జీరోకి వచ్చేసాడు అన్నమాట. ఎవరు? అబ్రహాం. 100 years పిల్లలు ఏంటండి ఇప్పుడు లెక్కల ప్రకారం? 100 years లెక్క ఉంటాడు చెప్పు ముసలాడు. ఆంటీలు ఎక్కడ ఉంటారు? ఆయన పక్కనే ఉంటాడు, ఆయన పక్కనే. కానీ గాడ్ అంటే ఆ రోజుల్లో ఎక్కువ బతికేవాళ్ళండి, బికాస్ ఆయుష్ ఇచ్చాడు దేవుడు. మెతుసెలా ఎన్ని సంవత్సరాలు? 969 years బ్రతికాడు. మనకి ఎక్కడ మాట అది? కల్లో మాట అది. ఇప్పుడు 969. అసలు మొన్న రీసెంట్గా 169 ఒక చైనాలో 120 years బ్రతికిందా ఒక ఆమె బ్రతికింది. 120 హైయెస్ట్ అది ప్రపంచంలో. ఆయుష్ ఎందుకు తగ్గిపోయింది మీకు తెలుసా? పాపాన్ని బట్టి ప్రభువు తగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు సగటు భారతీయుడు వయసు ఇప్పుడు చచ్చిపోతున్నాడు తెలుసా? 50. సగటు అంటే యావరేజ్ అని. ఎక్కువ స్ట్రెంత్ ఉంటే దేవుడు ఇస్తే మళ్ళీ అప్పటికి సిస్టమ్స్ అన్నీ ఏమైపోతుంటాయి, Windows 11 అంతా ఇట్లా ఊగుతుంటారు అన్నమాట. ఎందుకంటే దానికి ఏమైపోతుంది, దాని టైం అయిపోతుంది.
కదా. కానీ ఆయన నిరీక్షణ కలిగి ఆధారం. హీబ్రూస్ చాప్టర్ 6:15 చదవమా, 6వ అధ్యాయం 15 వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15 వచనం, 6:15 చదువుదాం. 6:15 హీబ్రూస్ చాప్టర్ 6:15 ప్లస్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం, ఎవరి సంగతి అది? అబ్రహాం. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దానం. దేవుని మాట నమ్ముతున్నావు, నువ్వు చదివితే నమ్ముతావు అనమాట కదా. చాలామందికి అసలు బైబిల్తో ఏంటి అసలు సంబంధమే లేదు. ఏదో ఉండాలి కాబట్టి మన ఇంట్లో ఒకటి ఉంటుంది కదా. దయ్యాలు తిరుగుతున్నాయి అనుకో, ఏం తెచ్చుకుంటారు? కొత్త బైబిల్ తెచ్చుకొని ఎక్కడ పెట్టుకోవాలి? దిండు కింద పెట్టుకోవాలి, అది కదా. అవును, దాంతో అసలు ఏముండదు మనకి, అసలు సంబంధమే లేదు. సంబంధం ప్రభుని ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ఆయన రాసిన గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. అప్పుడే విను మోర్ అబౌట్ హిమ్. అసలు నన్ను అడిగితే ఎట్లయితే కొత్త కొత్త బట్టలు కొంటామో, సంవత్సరానికి ఒకసారి ఏం కొనాలి? బైబిల్ చదివి చినిపోవాలి. అప్పుడు అంతగానో చదవాలి, అండర్లైన్ చేయాలి బాగా. దేని మాట్లాడితే ఇప్పుడు పెళ్ళికి కొనిన బైబిల్ ఇప్పటికీ చదువుతుండే కొంతమంది, అద్దాలు పెట్టుకొని, బోత అద్దాలు కూడా వచ్చి ఉంటాయి ఆయనకి. అంటే అయ్యగారు ఏంటి అసలు ముట్టుకోవట్లే కదా. అండ్ ఇంకోటి, ఏదన్నా కుటుంబంలో ప్రాబ్లం వస్తే ఏమంటాడు? పెట్టు, బైబిల్ మీద చేయి పెట్టు, ప్రామిస్ చేయ. ఈయనేమంటాడు? నువ్వు పెట్టు. మీ ఆర్గ్యుమెంట్ కోసం కాదు బైబిల్ రాసింది కదా. పెట్టు, చెయ్యి, పెట్టు, నువ్వు పెట్టు, ఇద్దరు పెడదాం. పిల్లలు అంటే వద్దు, ఇద్దరు పెట్టకండి. ఎందుకు? ఆ చేతులు గీతలు పెట్టుకునేది ఇక్కడ పెట్టుకున్న బైబిలే కదా. అదేంటండి? నా ఆత్మకు మేలు చేసేదాన్ని, అంతేగాని మీరిద్దరు వాదన దాని మీద ఏం చేయొద్దు. అస్సలు గ్రంథమును పట్టుకునే యోగ్యత కూడా లేదు నీకు తెలుసా. గ్రంథమును పట్టుకునే యోగ్యత కూడా, నువ్వు వాదించి కొట్టుకొని సావు, అంతేగాని మధ్యలో ఎవరిని తేవద్దు? దేవుడి గ్రంథాన్ని అస్సలు లేవు. బికాజ్ ఇట్స్ ఆల్, మనం అంత ఏం లేదు మనకి, స్టాండర్డ్ లేదు, అంత దమ్ము అసలు లేదు. బైబిల్ ఒక దగ్గర ఏం చెప్తుంది? మనం పట్టుకునే ఈ గ్రంథాన్ని పట్టుకునే యోగ్యత కూడా లేదు. దాని మీద ప్రామిస్ ఇద్దరు గొడవలకు